అందుకే ఇలా ఎన్టీ రామారావు విగ్రహం మీరు తీసిరు కాబట్టి చెప్తున్నా, పెడుతున్నారు కదా. ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు మైత్రివరంలో. ఇంకా విగ్రహాలు అవసరం లేదు తెలంగాణలో. మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే మాకు అవి దిష్టిబొమ్మ లెక్క కనబడతాయి రేపటి నుంచి. ఎందుకంటే ఈయన ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. నోటికి వచ్చింది మాట్లాడతాడు. సీఎం లేదు, పిఎం లేదు, ఆంధ్ర సీఎం లేదు, తెలంగాణ సీఎం లేదు, డిప్యూటీ సీఎంలు లేవు, ఒక రెస్పెక్ట్ లేదు, పాడు లేదు. నీకు నిజంగా సిగ్గుండి ఉంటే ఈ మాట అనేటోడివి కాదు. పృథ్వీరాజ్ అన్న నువ్వు అంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉండేది. బట్ రానున్న రోజుల్లో కొంతమందిని పక్కన పెట్టుకొని ఆ ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోగొట్టుకున్నావు. ఇక్కడ నిజంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఫీల్ కాండి, ఏమన్నా కాండి, 100% నిద్రపోతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు నిద్రపోతున్నారు. చాతగాని వాళ్ళు అయిపోయారు. ఈ రోజు ఇక్కడ మన ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆయన కంటికి దిష్టి బొమ్మలా కనపడుతుందంట. బుద్ధి ఉందా కొంచెమైనా? ఇంత సైలెంట్ గా ఉండి కనీసం డిఫెన్స్ చేయడానికి కూడా ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా మీడియా ముందుకు రాకపోవడం ఎంత దరిద్రం. ఎన్నో దశాబ్దాలు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సీఎంగా ఉండి ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి, ఎంతో మంది ప్రజల అభిమానం పొందిన వ్యక్తి విగ్రహాలని అంత సింపుల్ గా దిష్టి బొమ్మను చూసినట్టే ఉంది మాకు తెలంగాణలో అని చెప్పి ఒక స్టేట్మెంట్ వదిలితే ఒక్కడు మాట్లాడట్లే. ఇదా మీరు ఆయన మీద పెంచుకున్న అభిమానం? పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే సరిపోదు, ఆ విగ్రహాల మీద ఆయన మీద వస్తున్న ఆరోపణలను కూడా డిఫెన్స్ చేయాలి.